ముఖం భలే ఉంది నాయన, మిరప తోటలో పెట్టే పిడతాలు ఉంది. అయితే అమ్మాయి అమ్మాయి ఎందుకు ఆడుకుందామని. అమ్మాయి నీ గురించి చాలా చెప్పింది. ఏం చెప్పింది? అమ్మా శెట్టి గారు సంతకాడ సవాల్ ఉన్న విషయం చెప్పింది. సంతకాడ సవాల్ తెల్లవారుజామున దివాళు. వెంటనే తెచ్చేసిందా? వెంటనే తెచ్చేసిందా? అమ్మాయి ఎవరు ఒకసారి అక్కడ స్లో పూసి స్లో చేసిందంట. కూర్చోడు కాదు బావగారు. ఇట్లా ఏం తెలియదు బొత్తిగా నీకు అసలు. ఇట్లా చూడు, నేను నేర్పడానికే ఉంది. ఇక్కడ చూడు, పైన చూడు, ఇప్పుడు కింద చూడు. కింద నేను దుడుస్తా, నువ్వు వద్ద. అమ్మా 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 నాకు పై తీసుకోవాలనిపిస్తుంది. ఏం వేసుకోవాలనిపిస్తుంది? వయసు వచ్చిన ఆడపిల్లకు కనీసం ఓని సంగతి కూడా మర్చిపోయా. అయినా మనం వేసుకోకూడదమ్మా. మనకి వరసైన భావాలు తెచ్చిచ్చిన ఓనీలు మాత్రం వేసుకోవాలి. అది మన సంప్రదాయమే. అమ్మా అలాగైతే నేను బావగారి కదే. అమ్మో నీకు వరసలు కూడా తెలిసి నీ వేసుకో. ఎక్కడో నేర్పించు. అమ్మా అమ్మా ఇది సరిపోవటం లేదే. పిచ్చిదానా, బయట కిలోమీటర్ పొడుగున్నా వేసుకోపోవటం కుదరకపోతే బయట వేసుకోవటం కుదరదు. నేనంటే ఎన్నోసార్లు వేసుకున్నా. బయట నేనే చూపిస్తారా. ముందు ఇలా వేసుకో, తర్వాత ఇలా చుట్టూ దిప్పు. ఇక్కడ కుర్చీ పోసి దోపి అప్పుడప్పుడప్పుడు ఈ పైట జారుతూ ఉంటుంది. జారకుండా ఫినిష్ పెట్టు. పైన ఫినిష్ పెట్టి కింద ఆరంభాలు మేపుకుంటుంది. మర్యాదగా మాట్లాడు. వేపులు గీపులు అన్నాడు. అమ్మా 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 టోపీ పిచ్చివే. పెట్టుకున్నాడు కదండి. ఏమి పెట్టుకున్నాడు? అమ్మా మరి చలేస్తుంది. పొద్దు నుంచి మంచి పడి చలేస్తుంది. బాగా కోటి పిచ్చివే. ఇప్పుడు మనకి కోట్లు వద్దు, మనకి ఈ కోట్లు ఎందుకు? ఈ కోట్లు కావాలా? అయినా నీకు అది కావాలా? దానికి 500 రూపాయల నోటు ఉందని నీ ఆశ. అల్లుడు గారు, అల్లుడు గారు, చిన్నప్పుడు బడికి పోయా. మాస్టర్ గారు వ్యాయామం నేర్పించారు, నేర్చుకున్నాయా? నేర్పించాడు. 1 వ్యాయామం, 2 3 రాదు. అబద్ధం చెప్ప. నాకు రాదా? నా చదువు నీకు తెలియదా? ఓల్డ్ ప్రీకామ్ పీసీసీ చెప్ప మాకు తెలుసు. లేదు 1 2 అంటా. నువ్వు అది జై చెప్పి ఎట్ట? 1 1 2 2 3 ఇది 4. అమ్మా ఇంకేం కావాలి? అమ్మా 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 ఏం కావాలి? అమ్మ నాకు అది కావాలి. మరగబాకు ఏమిటే మాటలు? మరగబాక పిల్ల ఆశ పడుతున్నాడు. పిల్ల హాస్పిటల్ అడిగితే ఏర్పడ్డాడు ఇచ్చేట్టున్నా. ఏం కావాలి? ఏం కావాలి? అదే ఏం కావాలి? అమ్మా పంచ అంచు బాగుందమ్మా. అంచుకొచ్చింది ఎప్పుడు? ఇవన్నీ ఎన్ని మీటర్లు పట్టింది? 3 మీటర్లు. 3 ఆడ ఉందో లేదో నేను కనుక్కోవాలి. నీకంత ఆశ, నీ ఆశ తగలబడ. అల్లుడు గారు ఏమిటి ఆశ పడుతుంది ఇది? ఏమో నాకేం తెలుసు. మనకు 3 ఉందా? ఆడన్న 3 3 మీటర్లు ఉందా అంటున్నా. ముందు 3 చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకని పిల్ల ఆశ పడుతుంది. 3 అంట మా అమ్మాయి. కొట్లో ఇంకోటి కొత్తది మనకు. ఇది మాకున్న 3 మీకు ఇచ్చి గుట్టు కొత్తగా కొనుక్కునేది. అమ్మాయి ఈయన నాకు భర్త నాకు అడిగితే ఈడు లోపల వంటగదిలో మూల కత్తి పెట్టుంది, బాగా సానబెట్టా. అది తీసుకొని వస్తే ఆ 3 ఉంది చూడు, 3 మీటర్లు నా వంతు నన్ను పట్టుకొని ఏ స్నేహితుడు సగం తెక్కేసి పడ్డా.
అసలు మరి ఏం చెప్పాడు? ఏం చెప్పాడు నాకేం తెలుసు. మరి ఎదవా వీడు ఎదవనే సంగతి వాళ్ళు అయ్యి కూడా తెలుసు. నువ్వు ఆ పదాలు పోగొడుతున్నాను. ఎందుకు వచ్చా? నేను విన్నానా? నాకు ఈ శాస్త్రి జరగాల్సింది. అల్లుడు గారు నాకు చెప్పులు లేవని అల్లుడు గారు చెప్పులు ఇచ్చాడు. నా పుట్టినరోజు పుట్టినరోజు అయితే ఏంటంట? మా ఇంట్లో చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం. ఏంటి? మన కొట్టు చిల్లర కొట్టు ఉందిగా, మనకు ఉందిగా. ఆ 3 సరుకులు తీసుకున్నాం. ఎక్కువ వద్దులే. 3 ఏమేమి? 3 అయితే మనకు లెక్కలేదు. మర్చిపోతారేమన్నా? 3 సరుకులు. ఏమిటి? ఒక బస్తా జీడిపప్పు, ఒక బస్తా జీడిపప్పు, ఒక బస్తా జీడిపప్ప, 2 బస్తాల బాదం పప్పు, 2 బస్తాల బాదం పప్ప, 3 బస్తాల పిస్తా పప్పు, 2 బస్తాల పిచ్చే పప్ప. చాలా ఇదాలు 3 వస్తుంది. ఎక్కువ నేనేం అందరిలాగా ఇంత పొడుగు లిస్టు చెప్పండి. అదే ఇప్పుడు బత్తాలు చెప్పింది మొన్న. ఇది ఎక్కువ ఎందుకు చెప్పింది? అవును, ఇది చెప్పి అసలే చెప్పలేదు. ఒక బత్త గన్నేరు పప్పు చచ్చిపోతారయ్యా. ఉండకైతే దేశానికి లోటైన ముండ లోకుతో మూలకుండా బత్తాలు కావాలి ఉండట్లేదు. ఏమిటి నీ భాష? ఏమిటి? చదువుకున్నాడు మీద నువ్వు అసలు విజ్ఞానం ఉన్నాడు మీద అజ్ఞానం అనుకున్నాను. ఏమిటి ఇలా మాట్లాడు? అజ్ఞానం కాబట్టి 7 ముద్రుడు కాబట్టి నువ్వు చదువుకున్నాడు మీద నువ్వు అసలు 7 ముద్ర. కాకపోతే అసలు నీ సంతకం వస్తా సంతకమా? 7 ముద్ర ఎందుకు కహాని చెప్తారు నా కాడి? 7 ముద్ర సంతకం నువ్వు. నేను సంతకమే చదువుకోవాలా? అబద్ధం చెప్పొద్దు. నాకు అబద్ధమే. అబద్ధాలు ఆడతారా? చదువుకుని సంతకం పెట్టుకోవద్దు. ఏంటో నా సంతకమా? నీ సంతకం పెట్టవా? నువ్వు చదువు వచ్చో రాదు తేలుస్తాను ఇప్పుడే. చదువు వచ్చో రాదు ఇప్పుడే తేలుస్తాను. నీ బయట చూసుకో. సంతకమా? అంటే సంతకాలు రావాలి. సంతకమా? అబ్బబ్బ లైట్ లో చూసాను కదా, పురుగు పడింది. ఇట్లా పురుగు అరే చేయి పెట్టివా? ఏం పెట్టివా? అబ్బబ్బ పురుగు పడింది. ఏది గేలు పెట్టింది? ఏది పెట్టింది? లింకు మొండ మొత్తం కోపముని. తేదీ 17/11/2018. మా బాధ చచ్చిపోయినాడు. అనగా ఈ రోజు పచ్చి పులుసులు సుబ్రహ్మణ్యేశ్వరరావు అను నేనేగా శ్రీహరి అని నీకు రాసి ఇచ్చిన విక్రయ ఖరార సెటిల్మెంట్ అగ్రిమెంట్. ఎవరు రాశారు? నీవు నాకు అత్తవై ఉన్నావు. అత్త ఇచ్చా నీ కుమార్తెను నేను ప్రియురాలుగా వివాహం చేసుకోనబోతున్న తరుణంలో ఎవరు ఆయన ఇరుక్కుంటా అనుకుంటావు నువ్వు? కట్నం నేనే ఎదురు తిరిగిస్తున్నాను కాబట్టి శ్రీరామ టాకీస్ గొంతులో ఉన్న కాంప్లెక్స్ మొత్తం, విజయలక్ష్మి సినిమా హాల్ మొత్తము, అమరావతిలో 2 ఎకరాల పొలము నేడే నీ పేరున రాసి నా సంతకము మరియు 7 ముద్ర చేయటం జరిగింది. సాక్షులందరూ చూశారు. సంతకం వచ్చా అన్నావు. సంతకం వచ్చా అన్నాను. మాత్రం 7లో పోయి నలకబడి మాత్రం 7 ముద్ర కూడా రేపు వస్తావుగా? ఎక్కడివా? అది మా అమ్మాయి దిగులు పెట్టుకుంటుంది. చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి దిగులు పెట్టుకుంటుంది. ఎవరి మీద? మీ అయ్యి వచ్చాడు. ఏం చేయలేదు. అయ్యా రారా, ఇక మీ అబ్బాయి లోపల ఉన్నాడు. ఇది మైకి కదా. మీ బాబు మీ తాత మీ ముద్దాకి మీ పైన మీటి కింద వచ్చి ముండలో వంశం పారంపర్యం